హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఆర్ట్ స్టోరీస్ విత్ మైత్రి. నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మిస్ లక్కమాంబ పార్ట్ 112. ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. తను ఎంత మంచిదైనా ఒక రౌడీ కూతురే కదా, పైగా తన వల్లే నాకు ఈ గాయం అయింది. మరి నైట్ అంతా హాస్పిటల్లో ఉండాలి కదా అన్నాడు కౌశిక్. తనెందుకుంటుంది? తనేమైనా నిన్ను షూట్ చేయమని చెప్పి ఆ మాటకొస్తే కాశీని కంట్రోల్ చేయడానికి తను వచ్చింది. అందులో అమ్మాయి తప్పేముంది? కౌశిక్, కాశీ తన మనుషులతో లొంగిపోయాక వాళ్ళు అటు వెళ్ళారు, మనం హాస్పిటల్కి వచ్చాం. మనతో బయలుదేరింది, బట్ మధ్యలో బంటి వాళ్ళతో వెళ్ళిపోయింది. నీకెందుకు లేవగానే తన గురించి అడుగుతున్నావు? ఓకే, లవ్ చేసావు కదా, ఇంకా అదే డ్రీమ్లో ఉన్నావా అని అడిగాడు శౌర్య. నీ అబ్బా, మనసుకి ఒక గాయమైంది, అది ఎవరికీ కనిపించడం లేదు, పైగా దాని అబ్బ వల్ల నా చేయికి ఈ గాయమైంది, ఇంకా డ్రీములంట అని కోపంగా కౌశిక్ అని 2 సెకండ్లకి నీకు నవ్య కాశీ కూతురు అని ముందే తెలుసా అని అడిగాడు కౌశిక్. తెలుసు అన్నాడు శౌర్య. అది తెలిసి కూడా ఒక రౌడీ కూతుర్ని చెల్లెలుగా అనుకున్నావా? దీనివల్ల నీ జాబ్కి కూడా రిస్క్ లో పడుతుందని నీకు తెలీదా? అసలే నీకు ఈ జాబ్ అంటే ఎంతో ఇష్టం కదా అని అడిగాడు కౌశిక్. ప్రాబ్లం నాకు రౌడీ బిడ్డ వల్ల రాలేదు కదా, ఆ రౌడీ వల్లే వచ్చింది. ఆ మాటకొస్తే మన జాబ్ అదే కదా. ప్రతిరోజు రౌడీలు నేరస్తులతోనే మన సావాసం చేయడం మన ఉద్యోగం. అయినా నీకెందుకో నవ్య నచ్చట్లేనట్లుంది, ఏమైంది సడన్ గా అడిగాడు శౌర్య. అబద్ధం ఆడే ఆడవాళ్ళంటే నాకు నచ్చదు కాబట్టి అంటూ పైకి లేచి తన షర్ట్ వేసుకుంటున్నాడు కౌశిక్. రేయ్, ఏం చేస్తున్నావురా? ఇంకా నిన్ను డిశ్చార్జ్ చెయ్యలేదు అన్నాడు శౌర్య బయటికి వెళ్తున్న కౌశిక్తో. ఈ హాస్పిటల్లో ఉండడం నా వల్ల కాదు, నేను నా ఫ్లాట్కి వెళ్తున్నా. ఆ డిశ్చార్జ్ ప్రాసెస్ ఏంటో నువ్వు చూసుకో అంటూ బయటికి నడిచాడు కౌశిక్. శౌర్య మాట వినకుండా. అది కాదురా, నా మాట విను అని వెనకే వచ్చిన శౌర్య బయట కౌశిక్ ఆగడం చూసి కౌశిక్ ముందున్న నవ్యని చూశాడు. ఓ గాడ్, వీడి మాటలు వినేసిందా ఏంటి అనుకుంటూ నువ్వెప్పుడొచ్చావురా అని అడిగాడు నవ్యని శౌర్య. అప్పటికే ఆమె కంట్లోంచి కన్నీళ్లు రాలిపోతున్నాయి. డౌట్ లేదు, వీడి మాటలు వినేసింది అనుకున్నాడు శౌర్య. బొకేతో వచ్చిన నవ్య అది అక్కడే పడేసి కామ్గా వెళ్ళిపోయింది. కౌశిక్ కూడా పట్టించుకోలేదు. కానిస్టేబుల్ ని తీసుకొని తన ఫ్లాట్ కి స్టార్ట్ అయ్యాడు. ఇద్దరు చెరో వైపు వెళ్లడంతో చూస్తూ ఉండిపోయాడు శౌర్య. ఏం చెయ్యాలో ఆలోచిస్తున్న శౌర్యకి నర్సు వచ్చి డిశ్చార్జ్ ప్రాసెస్ ఉంది సార్ అంది బిల్లు చూపిస్తూ. ఓకే అంటూ బిల్లింగ్ సెక్షన్ వైపు వెళ్ళాడు శౌర్య. అత్త, బావ ఎంత బాగా ఫైట్ చేశాడో తెలుసా? మేము వెళ్ళేసరికి అందరినీ కొట్టిపడేదు. నీ కొడుకు హీరో, ఒప్పుకుంటున్నా నేను అంటూ తెగ రెచ్చిపోతుంది బిర్యానీ తింటూ. మరి మన లక్కీ, మొత్తానికి నా మనవడు అన్ని కేసుల నుంచి బయటపడి మళ్ళీ తన జాబ్లో చేరబోతున్నాడు. నాకు చాలా సంతోషంగా ఉందిరా గురు అంటుంది పక్క నుంచి సులోచనమ్మ. మరే, ఎప్పటికైనా నీళ్లు నీళ్లే అవుతాయి, పాలు పాలే అవుతాయి అమ్మా. ఆకాశం పైన ఉమ్ము వేయాలని చూస్తే ఆ వేసిన వాళ్ళపైనే పడుతుంది. ఇప్పుడు నా అల్లుడి విషయంలో జరిగింది కదా ఆ రామకృష్ణకి. తను వేరే వాళ్ళకి చెడు చేయాలని చూస్తే తన పిల్లలే తనకి బుద్ధి చెప్పారు. దీన్నే అంటారు కుక్క కాటుకి చెప్పు దెబ్బ అని. ఇప్పుడు ఇవ్వమను, వేదికలపైకి ఎక్కి చేతిలో మైకు పట్టుకొని ఉపన్యాసాలు అన్నాడు గురునాథం చాలా సంతోషంగా. మొత్తానికి మా అల్లుడు ఈ కేసులన్నిట్లోంచి బయటపడి మళ్ళీ జాబ్లోకి చేరితే అదే 10,000. నాకు చాలా సంతోషంగా ఉంది వదిన అంటుంది జయంతి నవ్వుతూ. అవును, చాలా సంతోషంగా ఉంది. ఇన్ని రోజుల తర్వాత హాయిగా ఊపిరి తీసుకుంటున్నా జయ, నేను కూడా అంటుంది పుష్ప. ఆమె అలా అంటూ ఉండగా బంటి వచ్చాడు. పెద్దమ్మ పెద్దమ్మ, కొత్త ఇంట్లోకి సామాన్ షిఫ్ట్ చెయ్యమన్నాడు అన్న, రేపటి నుంచి మొదలు పెడదామా అన్నాడు. రారా బంటి రా,
నీ గురించే మీ పెద్దమ్మ తలుచుకుంటుంది. బిర్యానీ చేసింది, ముందు తిను అంటుంది. సులోచనమ్మ, తింటాలే అమ్మమ్మ అంటూ, పెద్దమ్మ, మరి మన విల్లా కన్స్ట్రక్షన్ మొత్తం కంప్లీట్ అయ్యింది కదా, ఈ నెలలో గృహప్రవేశం పెట్టుకుంటారా? మళ్ళీ భయ్యా ఉద్యోగంలో చేరేటప్పుడు కొత్త ఇంటి నుంచే స్టేషన్కి వెళ్తే బాగుంటుంది కదా అని సలహా ఇచ్చాడు బంటి. అది నిజమేరా బంటి, నాకు ఆలోచనే రాలేదు. అంతకంటే ముందు ఇంకో పని కూడా ఉంది. లక్కీకి నా శౌర్యకి దండలు మార్పించి దాని మెడలో వాడి చేతులతో మంగళసూత్రం మెట్టెలు వేయించాలి అని పుష్ప అనగానే లక్కీ సిగ్గుపడిపోయింది. దానికి తోడు తన 2 చేతులు పాత సినిమాలో హీరోయిన్ల ముఖానికి అడ్డు పెట్టుకుంది. కానీ తను బిర్యానీ తింటున్న విషయం మర్చిపోయి మరి దాని ఫలితం కారం కాస్త కంట్లో పడి కెవ్వున కేకవేసింది. ఏం జరిగిందో అని అందరూ భయపడ్డారు తన అరుపుకి. తీరా చూస్తే 2 చేతులకి బిర్యానీ గరం మసాలా అంటుకుంది. మరి మన మేడం లెఫ్ట్ హ్యాండ్తో లెగ్ పీస్ పట్టుకొని రైట్ హ్యాండ్తో రైస్ తింటుంది కదా. ఈ విషయం తెలియని అందరూ కంగారు పడిపోయారు. ఎప్పుడైతే సులోచనమ్మ లక్కీ అన్నం తింటూ అవే చేతులు ముఖానికి అడ్డుగా పెట్టుకుంది అని అన్నది మొదలు, అయ్యో ఏం చేశావు లక్కీ, ఎందుకలా అని బంటి, చూసుకోవద్దు పిచ్చిదానా అని పుష్ప, గాడిదలా పెరిగింది, తెలివైతే పెరగలేదు దీనికి అంటూ జయంతి ఎవరికి వాళ్ళు తిడుతున్నారు. అప్పుడే లోపలికి వచ్చిన శౌర్యకి వాళ్ళ సౌండ్ వినిపించి ఏం జరిగింది అని అడిగితే బంటి చెప్పాడు. ఈలోపు, అసలు ఆడపిల్లవేనా నువ్వు? నువ్వు పెరిగిన పద్ధతి మర్చిపోతున్నావా? నిన్ను ఎంత బాగా పెంచాం, నువ్వు ఇలా తయారయ్యావు, నేను నేర్పించిన క్రమశిక్షణ ఏమైంది అంటూ క్లాస్ పీకడం మొదలుపెట్టాడు మన గురునాథం గారు. అప్పటికే లక్కీ కళ్ళల్లోంచి వాటర్ కారిపోతున్నాయి. నా కళ్ళు తెరవలేకపోతుంది. అది గురునాథం మీద భయంతో వచ్చినది కాదు, మసాలా ఘాటు వల్ల వచ్చినది. అది చూసిన శౌర్య నవ్వుకుంటూ వాళ్ళందరినీ కూల్ చేసి లక్కీని పక్కకి తీసుకెళ్లాడు ఫేస్ వాష్ చేయించడానికి. ఇంకా జరిగిన దాని గురించి పుష్ప, సులోచనమ్మ, జయంతి, గురునాథం, బంటి మాట్లాడుకుంటూ ఉన్నారు ఒక పక్క. లక్కీ ఫేస్ వాష్ చేసుకున్నాక, అబ్బా తగ్గింది బావా, అప్పటి నుంచి కళ్ళు ఎంత మంట పుట్టాయో తెలుసా అంటుంది టవల్తో ఫేస్ తూడ్చుకుంటూ లక్కీ. నాకు తెలుసు ఎంత మండిందో, నీకు ఎగ్జాంపుల్ చూపించనా అంటూ శౌర్య లక్కీ చెయ్యి పట్టుకొని లాగి అలాగే గిర్రున తిప్పి తన చెయ్యిని వెనక్కి మడిచాడు. అబ్బబ్బా బావా ఏం చేస్తున్నావు, నాకు నొప్పి పుడుతుంది అంటూ అరిచింది లక్కీ. అలా ఎందుకు చేస్తున్నాడో అర్థం కాలేదు తనకి. ఇప్పుడు తెలుస్తుంది కదా నొప్పి అంటే ఎలా ఉంటుందో, మంట నొప్పి ఎలా పుడుతుందో నీకు. సేమ్ ఇదే ఫీలింగ్ నా మనసుకి ఇలాగే పుట్టింది నిన్న నైట్ నువ్వు చేసిన పనికి. అసలు ఎవడు రమ్మన్నాడే నిన్ను అక్కడికి అని కోపంగా అడిగాడు శౌర్య. అప్పుడు కానీ లక్కీకి అర్థం కాలేదు శౌర్యకి ఎందుకు కోపం వచ్చిందో. అది అర్థమైనా ఏం లాభం, తన దగ్గర సమాధానం లేదు కదా. అందుకే అది తప్పించుకోవడానికి, అబ్బా నొప్పి పుడుతుంది అత్త, నీ కొడుకు చంపేస్తున్నాడే నన్ను అంటూ గట్టిగా ఏడవడం మొదలుపెట్టింది లక్కీ. ఇదండి ఇవాళటి ఎపిసోడ్. ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్టు అయితే నాకు కామెంట్లో చెప్పండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, హైప్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. మరొక మంచి ఎపిసోడ్తో మీ ముందు ఉంటాను. మైత్రి.